తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు ఎవరైతే ఇప్పుడు తీసుకుంటున్నారో 2016 ప్లస్ 4016 పెన్షన్ డబ్బులు వికలాంగులకు, ఈ 2016 పెన్షన్ డబ్బులు అనేక రకమైన 11 రకాల నుంచి 12 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే తీసుకుంటున్నారో ఇక ఈ పాత పెన్షన్లకు బాయ్ బాయ్ చెప్తూ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని, కొత్త పెన్షన్లకు సుస్వాగతం అయితే పలుకుతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన తెలంగాణలో దాదాపు ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎట్టకేలకు ఎన్నికల ముగిసిన వెంట నుంచే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఏదైతే ఇచ్చారో, మేము అధికారంలోకి వచ్చిన వెంట నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లు, అంటే ఒక నెల నుంచే 100 రోజుల నుంచే పంపిణీ చేస్తామన్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేదని భారీగానైతే మాట్లాడడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే లేట్ అయినటువంటి సమయం అనేది అయిపోయింది. ఇక ఇప్పుడు సమయం వచ్చేసి కొత్త పెన్షన్ల పంపిణీకి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు, అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే నిధుల సర్దుబాటును చేయనుంది. ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు, తెలంగాణలో మహాలక్ష్మి డబ్బులు ఎవరికి పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారుల కిందిగా మారుస్తున్న వేళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను ఎట్టకేలకు నిజమైనటువంటి లబ్ధిదారులకు అందించే విధంగానే చర్యలు తీసుకోబోతున్నామని అయితే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కింద ఇటు 4016 ప్లస్ 6016, ఇటు తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు, అంటే ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం కింద, ఈ కొత్త పెన్షన్ల పథకం కింద ప్రతి నెల ప్రతి మహిళకి పెన్షన్ లబ్ధిదారులకి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఇక తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి దాదాపు మనకి నవంబర్ నెల చివరి ఆఖరిలో కానీ, లేదంటే అక్టోబర్ నెల చివరి ఆఖరిలో కానీ రిలీజ్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదంట. ఒకవేళ మనకి దాదాపు ఛాన్సెస్ ఉంటే ఈ వచ్చే ఏదైతే నవంబర్ నెల ఉందో, మనకి నవంబర్ నెల చివరి ఆఖరిలో, లేదంటే మనకి డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే తెలియజేసింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.